మై టీవీ ప్రేక్షకులకి అశేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ. గ్రంథాలయ శాఖలో నిన్న ఎట్టకేలకి పట్టపగలు అన్నట్టు డిపిసి తాలూకు రిజల్ట్స్ వచ్చాయని విన్నాము. చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది మన దగ్గర. అదే విధంగా అదే సమయంలో మనం అనుకున్న విధంగానే కొన్ని అవకతవకలు కూడా జరిగాయి. సరే, అది దాన్ని ఏ రకంగా జరిగాయి, ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు, ఎవరికి నష్టం కలిగించారు కావాలని, ఎవరికి లబ్ధి చేకూర్చారు కావాలని, అడిగిన చోటికి ట్రాన్స్ఫర్లు ఇవ్వడం లాంటి విషయాల్లో కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం విశ్లేషణ చేసుకుందాం. సరే, మొత్తానికి ఒక కార్యక్రమాన్ని అయితే తూతూ మంత్రం కింద ముగించినట్టుగా మనకి విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఈ గ్రంథాలయ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అవకతవకల మీద ఎందుకు ఇన్ని వీడియోలు చేస్తున్నారు? రోజు నాకు సామాన్యుల నుంచి చాలా మంది ప్రశ్నలు వేస్తారు, కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, ఫోన్లు చేసి అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఈమెయిల్ చేస్తున్నారు. గ్రంథాలయ శాఖ నుంచి కూడా చాలా మంది అడుగుతున్నారు, అసలు మీకేం పని, ఎందుకు మీరు ఇన్ని వీడియోలు చేస్తున్నారని చెప్పేసి. మిత్రులారా, ఎక్కడైనా సరే ఇల్లే తీసుకోండి, ఆఫీసే తీసుకోండి, దేశమే తీసుకోండి, లేదా ఒక మిలిటరీ తీసుకోండి, లేకపోతే ఒక బ్యాంకులు తీసుకోండి, ఏ సెగ్మెంట్ తీసుకున్నా సరే ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి మనుషులు, కుటుంబం అయితే కుటుంబ సభ్యులు, వ్యాపార కేంద్రం అయితే అందులో ఉద్యోగస్తులు, వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు, ఆ సముదాయం, ఆ సమూహం, ఆ వ్యక్తుల సమూహం అందరూ సరిగ్గా పనిచేయాలంటే అందరికీ సమాన న్యాయం అందాలి. నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది అన్ని వీడియోలు లాంటి వీడియో కాదు, ఇది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. ఉదాహరణకి ఒక జిల్లా తీసుకుందాం, కృష్ణా జిల్లా తీసుకుందాం. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఏ జిల్లా అని తీసుకోండి, లేదా హెడ్ ఆఫీస్ తీసుకోండి. 10 మంది ఉన్న చోట 3 వ్యక్తులు యథేచ్ఛగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ కార్యాలయాన్ని నడిపిస్తున్నారు లేదా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ అమాయకులైనటువంటి వాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, నిజాయితీ పరులైనటువంటి మిగతా 7 వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఎలా ఫీల్ అయితే ఏంటి, వాళ్ళ చావు ఎలా చేస్తే ఏంటి, వాళ్ళ బాధలు అయితే ఎలా ఉంటే మీకెందుకు, పబ్లిక్గా మీకేం నష్టం కలిగింది అని మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు. నేను గ్రంథాలయానికి వెళ్ళాను, దివాకర్ శర్మ అనే నేను ఒక గ్రంథాలయానికి వెళ్ళాను, ఒక శాఖకి వెళ్ళాను. నాకు ఒక పుస్తకం కావాలి, ఒక రేర్ పుస్తకం కావాలి, కానీ లైబ్రరీలో ఉంది, నాకు తెలుసు ఆ విషయం, ఉండాలి. ఉండకపోతే ఎందుకు ఉండలేదని నేను ప్రశ్నిస్తాను. ఉన్నదాన్ని వెతికి తీయడానికి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ యొక్క మానసిక పరిస్థితి బాగుండాలి. జీతాలు రావట్లేదనే ఆందోళనలో ఉన్నాడా, అతని శ్రమకి తగ్గ ఇంక్రిమెంట్ రాలేదని, లేకపోతే ఆ రెగ్యులర్గా పీరియాడికల్గా రావాల్సిన ఇంక్రిమెంట్ రాలేదనేటువంటి బాధలో ఉన్నాడా? బీడీసీలు తీసుకుంటే పేపర్ బిల్స్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు, ఎలా మేనేజ్ చేయాలి, ఇక్కడ ఆఫీసే మేనేజ్ చేయాలా, ఇంట్లోనే మేనేజ్ చేసుకోవాలనేటువంటి మానసిక వ్యధలో ఉన్నాడా? ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒక ఉద్యోగి తన సంస్థలో తనకి సంబంధించిన విషయాల్లో జరుగుతున్న అవకతవకల మూలంగా అతనికి వ్యక్తిగతంగా ఏ బాధ కలిగిస్తుందనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు చాలామంది నిన్న డిపిసి తీసుకుంటే అందులో ప్రమోషన్లు ఆశించిన వాళ్ళు ఉండుంటారు, లేదా ఎక్కడికో ట్రాన్స్ఫర్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉండుంటారు. సో ఒక అతనికి నిజంగా అర్హత ఉండి ఫలానా చోటికి ట్రాన్స్ఫర్కి అతనికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయనుకుంటే అతని ప్లేస్లో ఇంకొకరిని ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఇతను పనిచేసినంత కాలం కూడా హాఫ్ మినిట్తోనే పనిచేస్తాడు ఈ ఎంప్లాయీ. పీర్ అహ్మద్ గారు చెప్పినట్టు వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయటువంటి ఒక పనికి మాలినటువంటి విషయం గురించి కాలయాపన చేసే బదులు ఎంప్లాయీస్లో అసంతృప్తి ఎక్కడుంది, ఏం చేస్తే ఈ అసంతృప్తి తగ్గుతుంది, పూర్తిగా ఎలాగో నిర్మూలించలేం కదా, సో కనీసం ఎలా తగ్గుతుంది, యథేచ్ఛగా బహిరంగంగా అన్యాయానికి, అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళకి మనం ఏ మేర శిక్ష వేయాలి, మిగతా ఉద్యోగులను సంతృప్తిపరచడానికి, ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి, ప్రజలకు సమాధానం చెప్పడానికి. గుంటూరు అధికారిని మీద మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఈరోజు వరకు, ఈ క్షణం వరకు బట్టబయలు చేయకపోవడానికి కారణం ఏంటి? బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి? అడగడానికి మీరెవరైనటువంటి ఒక అహంకారమా? నువ్వు అడిగితే మాత్రమే బయట పెట్టాలనేటువంటి ఒక తెలియనటువంటి ధైర్యమా? నాకు పై అధికారులు అండదండలు ఉన్నాయనేటువంటి ఒక భరోసానా? ఏంటి దీనికి కారణం ఏంటి? పెన్షన్లు రాని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎలా పనిచేస్తారు వాళ్ళందరూ? మీరు పెన్షన్లు ఇవ్వకపోతే వాళ్ళు జీవన భృతి కోసం ఇంకో చోటుకి వెళ్ళి పని చేసుకోవాలి. ఈవెన్ ఆఫ్టర్ 62 years రిటైర్మెంట్ ఏజ్ తర్వాత కూడా జీవన భృతి కోసం వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర పని చేయాలి. ఉదాహరణకి మీ గ్రంథాలయ శాఖలో రిటైర్ అయినటువంటి ఒక ఉద్యోగి ఎక్కడో ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అనుకుందాం, అక్కడ అతను ఎలా పని చేయగలుగుతాడు?
క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది? ఇది ఖచ్చితంగా పబ్లిక్ కన్సర్న్, కాదనడానికి ఎవరికి అధికారం లేదు. ఏంటి అంత అంత నిర్లక్ష్యం ఏంటి? అంటే మాకు తప్పించుకోలేము అనుకుంటున్నారా? పబ్లిక్గా కోర్టుల ద్వారా మేము తప్పించుకోలేమా? ప్రతిదానికి ఎందుకు ఇంత ఒక సాగతీత వ్యవహారంలా చేస్తున్నారు? వారం రోజుల క్రితం మీ డీపీసీ అయిపోతే నేను వరకు ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడం కారణం ఏంటి? నిన్న మీరు ఇచ్చారనేటువంటిది ఒక సమాచారం, మాకు విశ్వసనీయ సమాచారం, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఈ రోజు దొరకలేదు. అది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అయితే నేను కూడా దాని గురించి అంత పెద్ద పట్టుబడను. కానీ కాన్ఫిడెన్షియల్ కాదు, అది పబ్లిక్ డొమైన్లో ఉంచదగినటువంటి డాక్యుమెంట్, పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిన డాక్యుమెంట్ అయితే మాత్రం నా చేతికి అందేంత వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను కదా. బీడీసీలకి పేపర్ బిల్స్ ఆపేపి అని చెప్పేసి అని గుంటూరులో ఒక అనధికారు ఉత్తర్వులు ఇచ్చారు. ఎలా ఇస్తారు? యాక్ట్లో ఏం చెప్పారు? బీడీసీలు తొలగించేయచ్చు అని చెప్పారా? పెన్షన్లు ఇవ్వక్కర్లేదని చెప్పారా? లైబ్రరీస్ యాక్ట్ తీసుకుంటే మీరు యాక్ట్లో చెప్పారు ఇక్కడ ప్రొవిజన్ ఉందా వీళ్ళకి తీసేయచ్చని, మీ ఇష్టం వచ్చినట్టు తీసేయచ్చు అని చెప్పేసి అని. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ గారు ఉన్నారు, ఆయన ఈ రోజు వరకు ఏమన్నా ఒక లెటర్ రాశారు హెడ్ ఆఫీస్కి, సార్ ఇలాగ ఫేక్ సర్టిఫికెట్ల మీద వీడియోలు వస్తున్నాయి, పేపర్లో వార్తలు వస్తున్నాయి, వే2 న్యూస్ లాంటి యాప్ల్లో కూడా వార్తలు వస్తున్నాయి, సో మనం ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్ అని చెప్పి ఆయన బాధ్యతగా ఆయన ఏమైనా చేశాడా? రేపు పొద్దున కోర్టులో ఆయన కూడా పార్టీ అయ్యారనుకోండి, ఆయన కూడా రెస్పాండెంట్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా మా మీద పడేడుస్తారు. మేము ఇన్నిసార్లు ఇంత ఓపెన్గా, ఇంత బహిరంగంగా, ఇంత స్పష్టంగా అందరికీ అర్థమయ్యే తెలుగు భాషలో, నాకు చేతనైన మేర చక్కటి తెలుగు భాషలో నేను చెప్తుంటే కూడా అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏమనుకోవాలి? ఎవరు స్పందించట్లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు నేను నా ఆఫీస్లో నేను కనుక పబ్లిక్కి రెస్పాన్సిబుల్ అయ్యి పబ్లిక్కి నేను ఆన్సరబుల్ కండిషన్లో ఉన్నటువంటి విషయాల్లో ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను ఖచ్చితంగా వెంటనే రిప్లై ఇవ్వాలిగా. నేనే రైట్ అని సంబంధించుకుంటూ కూడా రిప్లై ఇవ్వచ్చు. కానీ కృష్ణమోహన్ గారు అది కూడా చేయట్లేదు. ఆ లెటర్ని తీసుకెళ్ళి మిగతా మీ ఆఫీస్ తాలూకు డాక్యుమెంట్స్ లాగానే ఎక్కడో పెట్టేశారు వాడు, ఈ గుంటూరు అధికారుల మీద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లాగా. ఎవరి ప్రోద్బలంతో, ఎవరి అండదండలతోటి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు దుర్గా ప్రసాద్ గారి రోల్ ఏంటి హెడ్ ఆఫీస్లో? డెప్యుటేషన్ మీద ఆయన తీసుకొచ్చి 4 సంవత్సరాల పాటు ఇక్కడే పనిచేయించుకోవాల్సిన అవసరమే వచ్చి. నాకు తెలిసి చిత్తూరు జిల్లా చైర్మన్ గారు గురవారెడ్డి గారు చాలా దక్షత కలిగిన వ్యక్తి. ఎప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆఫీస్లో కలిసినట్టు గుర్తు నాకు. నేను ఆయన ఫోటో చూస్తే కానీ గుర్తుపట్టలేదు నేను. లేదా ఎప్పుడైనా నేను ఈసారి అటువైపు వెళ్ళినప్పుడు ఒకసారి కావడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన చాలా దక్షత కలిగిన వ్యక్తి. మరి ఆయన ఎందుకని తన జిల్లాకి వెనక్కి రప్పించుకోవట్లేదు? ఎన్నో అంశాలు ప్రతిరోజు మేము మా సాయి శక్తిగా మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఎందుకు అంతా మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పాడిందే పాటరా అన్నట్టు మేము ప్రతిరోజు వీడియోలు చేస్తున్నామని మీరు అవహేళన చేయడం తప్పిస్తే ఇందులో మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నది అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు మీరు. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నేను కూడా నా వీడియోలో చెప్పాను. చాలామంది యూట్యూబర్లు, చాలామంది మెయిన్ స్ట్రీమ్ ఛానల్ వాళ్ళు కూడా చెప్పారు ప్రజలతో పెట్టుకుంటే ఆగడం కష్టం అండి అని. నేను చాలా ఓర్పు, సహనంతో కొంతమేర మిమ్మల్ని అర్థం చేసుకుని అలా ఉన్నట్టుండి ఒక ఫేజ్లోంచి ఇంకో ఫేజ్లోకి రాలేరు, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు, నెమ్మదిగా సర్దిద్దుకుంటారు అనేటువంటి ఒక సహనంతో నేను చాలా చిరునవ్వుతోటి మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా గట్టిగా ప్రశ్నించకుండా ఇక్కడితో ఆపుతున్నాను. ఎందుకని కృష్ణమోహన్ గారు ఎందుకని ఇంకా సాయి గారిని 12 సంవత్సరాలతో కూడా అతను అవసరం ఇక్కడ ఉందా మీకు? ఆయన తప్పిస్తే ఆయన చేసే పని ఈ మొత్తం గ్రంథాలయ శాఖలో ఎవరు చేయలేరా? 12 సంవత్సరాల నుంచి డెప్యుటేషన్ మీద ఉంచడం అనేది అది ఎంతటి వివాదాస్పదమైనటువంటి అంశం మీకు అర్థమవుతుందా? ఆయన తప్పిస్తే ఆయన చేసే పని ఇంకా ఈ శాఖలో 3000 మంది ఉద్యోగస్తులు ఎవరు లేరా? కొన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినటువంటి ఒక 700 మందిలో ఎవరు లేరా? అలాగే దుర్గా ప్రసాద్ గారు చేసే పని ఇంకెవరు చేయలేరా ఇక్కడ? ఎందుకు రెండో డిప్యూటీ డైరెక్టర్ని ఈ రోజు వరకు అపాయింట్ చేయలేదు? మరి ఇప్పుడు నిన్న డీపీసీలు వచ్చిందేమో నాకు తెలియదు. అలాగే జిల్లా సెక్రటరీ ఎంతమందిని మీరు ఇప్పుడు అపాయింట్మెంట్ చేశారో, ఎంతమందికి ఇంకా ఎన్ని ఖాళీలు అయితే ఇంకా అలాగే అడ్డు పెట్టారో తెలియదు. మీకు కావాల్సిన వాళ్ళకి మాత్రం కావాల్సిన ప్లేసుల్లో ట్రాన్స్ఫర్లు ఇచ్చేస్తారు, కావాల్సిన వెంటనే ప్రమోషన్లు ఇచ్చేస్తారు. పాలంకి నాగరాజు గారు లాంటి వాళ్ళని ఎన్ని అవకతవకలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే, ఎన్ని నేరాలు చేసినా సరే కొమ్ముగాస్తారు. అలాగే గుంటూరు ఆఫీసర్ గారిని, అలాగే నెల్లూరు, అలాగే ఒంగోలు. ప్రతిరోజు చెప్పడానికి నాకు విసుగు వస్తుంది, కానీ చెప్పించుకోవడానికి మాత్రం మీకు విసుగు రావట్లేదు. ఎల్కేజీ పిల్లలైనా సరే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు కొంచెం అన్నా వాళ్ళు అభిమానపడతారు. రోజు టీచర్తో తిట్టించుకోకూడదు అని చెప్పేసి. మరి ఇంత ఉన్నతమైనటువంటి శాఖలో ఇన్ని చదువులు చదువుకుని ఇంత జీతాలు తీసుకుంటూ మీకు రోజు ప్రజల చేత చెప్పించుకోవడం అనేది సరదాగా ఉందో, లేకపోతే ఎవరైనా అనుకున్నా కూడా మన పనులు మనం యథేచ్ఛగా చేసుకుంటూ పోదాం అనేటువంటి ఒక కమిట్మెంట్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. మంచిలో ఉంటుంది, చెడులో కూడా ఉంటుంది.
మంచి చేసేవాడు కూడా కమిట్మెంట్తోనే చేస్తాడు, ఇప్పుడు మాలాగా. చెడు చేసేవాడు కూడా కమిట్మెంట్తోనే చేస్తాడు మీలాగా. కృష్ణమోహన్ గారు ఎల్లకాలం ఇలా సాగదు సార్. దయచేసి మీకంటే చిన్నవాడిని పెద్దవాడిని నేను చెప్తున్నాను, ఎల్లకాలం ఇలా సాగదు. ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉంటే పని భారం పెరుగుతుంది, పనిలో క్వాలిటీ ఉండదు. నేను చాలా జిల్లాల్లో చాలా చోట్ల లైబ్రరీస్కి ఒక అనామకుల్లాగా వెళ్ళి చూడడం జరిగింది. నా రిపోర్టర్స్ అందరూ కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు రాక బాధపడుతున్నటువంటి వాళ్ళు, అర్హతలున్నా పెన్షన్ రానటువంటి వాళ్ళు, అర్హతలున్నా కూడా ప్రమోషన్ రానటువంటి వాళ్ళు, అర్హతలున్నా ఇంక్రిమెంట్ రానటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఫోన్లలో మాట్లాడుకోవడమో లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడుకోవడమో, పాపం వాళ్ళ బాధలు వాళ్ళు చర్చించుకోవడానికే సమయం సరిపోతున్నట్టుగా ఉంది పరిస్థితి. ఇంకా క్వాలిటీ ఎక్కడ వస్తుంది? ఎక్కడో కొంతమంది ఉన్నారు మహానుభావులు, సొంత డబ్బులు పెట్టి కూడా గ్రంథాలయాన్ని చక్కగా నడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళకేమో మీరు అప్పుడు విన్నాం కదా కొవ్వూరు స్టోరీ. ఆయన అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని ఎంతమందినో పాపం కన్విన్స్ చేసి ఆయన ఐడియాస్ ఏంటి, ఆయన ఐడియాలజీ ఏంటి, దాన్ని అవతల వాళ్ళకి చక్కగా ప్రజెంట్ చేసి గ్రాంట్ తెచ్చుకుని లైబ్రరీని బ్రహ్మాండంగా నిర్వహించి, అలాగే సమ్మర్ క్యాంపులు కూడా బ్రహ్మాండంగా నిర్వహించి, పాపం అన్ని అర్హతలు ఉన్నా ఎలిజిబిలిటీ ఉన్నా ఆయనకి కావాల్సిన చోట మీరు ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు. అంటే మొత్తం పుట్ట బద్దలయ్యేదాకా మీరు ఏ రకంగా కూడా చలనం చూపించడానికి రెడీగా లేదు, స్పందించడానికి రెడీగా లేదు. కోర్టుల నుంచో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచో లేదా మీ శాఖ సంబంధిత మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచో మీకు రావాలి తాకీదులో ఇంకోటి వస్తే కానీ మీరు చెల్లించరు. పర్వాలేదండి, నో ప్రాబ్లం. మీకన్నా విసుగు రావాలి, మాకన్నా విసుగు రావాలి. నాకైతే విసుగు రావట్లేదు. ఎందుకంటే నా గోల్ ఒకటే. నేను చేసే ప్రయత్నం మూలంగా 3000 మందిలో 3 కుటుంబాల వాళ్ళు, అంటే 3 ఉద్యోగస్తులకి లబ్ధి చేయకుండా చాలు నా ప్రయత్నం సక్సెస్ అయినట్టు. ఆ వెంకటేశ్వర స్వామి నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని నేను కొంతమేరైనా సక్రమంగా నిర్వహించానటువంటి ఒక తృప్తి నాకు ఉంటుంది. ఫర్నిచర్లు అమ్ముకునే వాళ్ళు ఒకళ్ళు, పేపర్లు అమ్ముకునే వాళ్ళు ఒకళ్ళు. ఆ అనంతపురంలో అయితే పేపర్లు అమ్ముకోవడం, చైర్మన్ల పేర్లు చెప్పి 2000, 3000 ఫోన్ పేర్లు చేయించుకోవడం. ఆవిడెవరో జూనియర్ అసిస్టెంట్ అనుకుంటా, ఆవిడ పేరు చెప్పా కదా, శ్రీరామచంద్రమూర్తి పేరు, రామానుజమ్మ గారు. ఎవరు అన్నదమ్ములు చూసుకుని ఆవిడకి అంత ధైర్యం వచ్చింది? పేపర్లు అమ్మేసుకోవడం, డొనేషన్ బుక్స్ అమ్మేసుకోవడం, లెక్కాపత్రం లేకుండా, లెక్కలు అప్పచెప్పకుండా, సెక్రటరీని భయపెట్టడం, బ్లాక్మెయిలింగ్ చేయడం. వేణుగోపాల్ గారి పెన్షన్ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే ఇప్పుడు ఫోన్ చేసి ఆయనకి కాగితాలు పంపించడం అడుగుతారు. అంతకుముందు పంపించలేదు కాగితాలు. ఆయన ఏమైనా ఈ కాగితాలు మిఠాయి కొట్టు వాళ్ళకి అమ్మేసుకున్నారు ఎవరైనా ఇక్కడ ఈ ఆఫీస్లో కూడా. స్వీపర్ల చేత లైబ్రరీలు తీయించడం ఏంటండి, ఓపెన్ చేయించడం ఏంటి, ఇన్స్పెక్షన్ పేరుతోటి బిర్యానీలను లేకపోతే టిఫిన్లు ఆడుకోవడం ఏంటి అసహ్యంగా. మనం ఏం చేస్తున్నాం, మన విధి నిర్వహణ ఏంటి, మనకున్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి, వర్క్ రూల్స్ ఏంటి, మనం చేస్తుంది ఏంటి, మనకు మీద వస్తున్న విమర్శలు ఏంటి, వీటిని ఎలా రూపుమాపుకోవాలి, వీటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఈ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచించడం మానేసి అనుక్షణం వీడియోలకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళడం ఏంటి సార్? 90% జీవోలు, 90% ఆర్డర్లు అని వెబ్సైట్లో దొరుకుతాయి. ఒక 5% సెక్రటరీకి వెళ్తే దొరుకుతాయి. అక్కడ మా విలేకరులు వేరే వాళ్ళు వెళ్ళరా? ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి, లేకపోతే చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి, లేకపోతే ఎడ్యుకేషన్ కమిషనర్ గారి దగ్గరికి, ఏదో వేరే పనుల మీద ఎవరు వెళ్ళరా? సామాన్య జనం కానీ, మా విలేకరులు కానీ, మా మిగతా సోదర ఛానల్స్ వాళ్ళు కానీ 1% 2% మీ వాళ్ళు ఇస్తారు. నేను అందుకే చెప్పాను ఆ రోజు మీకు, పీరామ్మది గారికి 70 మంది 80 మంది కంటే ఎక్కువ లేరండి అని. బాబ్జీ గారికి అనుకుంటాను చెప్పింది, పీరామ్మది గారికి కాదు. ఎవరిచ్చారనేది ప్రశ్నగా. అందులో నిజం ఉందా లేదా, అది రిపేరబుల్లా కాదా, రెక్టిఫైబుల్లా కాదా, అదేగా చూడాల్సింది మనం. ప్రపంచంలో ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం చేసిన నేరానికి శిక్ష పడింది, 20 సంవత్సరాల క్రితం చేసిన నేరానికి శిక్ష పడింది, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు ఎప్పుడో చేసిన దానికి ఒక దశాబ్దం తర్వాత శిక్ష పడింది. అలాగే తమిళనాడులో ఏ రాజా, కనిమొళి వీళ్ళందరికీ కూడా ఎప్పుడో 10-15 సంవత్సరాలు శిక్ష పడింది. అలా పడుతుందని తెలిసి కూడా, మీకు ఆ స్థాయి లేదని తెలిసి కూడా ఇప్పుడు వాళ్ళందరూ రాజకీయ నాయకులు కోటాను రూపాయల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద లాయర్లను ఎఫర్ట్ చేయగలిగినటువంటి వాళ్ళు. మీకేముంది, మీరు ఒక ఉద్యోగి, సాధారణ ఉద్యోగి, ఎలాగ మీరు తట్టుకోగలుగుతారు? రేపొద్దున ఆ పరిస్థితి వస్తే కనుక ఇషన్ కోర్టు దగ్గర దుర్గాప్రసాద్ కాపాడతాడు కృష్ణమోహన్ గారు మిమ్మల్ని కాపాడగలుగుతాడు? ఆయన అంతా తానే వ్యవహరిస్తుంటాడు ఆఫీసులో. మరి అది ఏమిటో నాకు అర్థం కాదు. ఆయన చిత్తూరు జిల్లా, అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలి. హెడ్ ఆఫీస్లో ఏం పని? ఐ డిమాండ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్, ఐ డిమాండ్ యూ ఓ మీ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ మిస్టర్ కృష్ణమోహన్. ఖచ్చితంగా పబ్లిక్కి మీరు సమాధానం చెప్పి తీరాలి. 4 సంవత్సరాల నుంచి దుర్గాప్రసాద్ గారిని డెప్యుటేషన్ పేరు మీద హెడ్ ఆఫీస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి గల బలమైనటువంటి కారణాలు ఏంటి, అంత అవసరం ఏంటి ఇక్కడ? ఆయన తప్పిస్తే వేరే ఎవరూ కూడా చేయలేనటువంటి పనులు ఏంటి? అడ్మినిస్ట్రేటివ్
ఇష్యూస్ ఏ ఉన్నాయి ఇక్కడ. అలాగే సాయి గారు 12 సంవత్సరాల నుంచి ఆయన తప్పిస్తే ఆయన పని చేయగలిగినటువంటి దక్షత, దీక్ష, లేకపోతే సత్తా ఉన్నటువంటి వేరే అధికారి ఎవరు లేరా? ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి సాయి గారు ఉన్నారు, 4 సంవత్సరాలు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, దీనివల్ల నీకు వచ్చింది చెప్పేంటి అని అడగచ్చు. సెవరల్ అదర్ ఎంప్లాయీస్ ఆర్ డిమోరలైజింగ్ డే బై డే. వాళ్ళని వాళ్ళు పీడిస్తున్నటువంటి విధానానికి సాక్ష్యాధారాలు వాళ్ళు చూపించలేకపోతున్నారు. కానీ పక్కా సాక్ష్యాధారాలు దొరికేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, దొరికాయి కూడా. మీకు ఎందుకు ప్రతిరోజు వీడియో చేసి హెచ్చరిస్తున్నానంటే నాకు పని పాట లేక కాదు, లేకపోతే నాకేమీ సమయం మిగిలిపోయి కాదు. ఇట్ ఈస్ మై డ్యూటీ. ఇట్ ఈస్ యాజ్ పర్ జ్యుడిషియరీ, యాజ్ పర్ లీగల్ ప్రాసెస్. రేపు నేను జడ్జి గారి దగ్గర నా వీడియోలన్నీ పెడతాను ఆయనకి. ఇవన్నీ కూడా కంపైల్ చేసి ఒక వీడియోగా చేసి 20 నిమిషాలు 30 నిమిషాల వీడియో పెడతాను. అయ్యా జడ్జి గారు, పబ్లిక్గా నేను సెస్ కట్టేటువంటి ఒక వ్యక్తిగా నాకున్నటువంటి అధికారాన్ని, లేకపోతే నాకున్నటువంటి అర్హతని నేను ఈ వీడియో రూపంలో ప్రతిరోజు ప్రశ్నించాను సార్ వీళ్ళని. కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం లేదని చెప్పడానికి నాకు అధికారం ఉంది, అర్హత ఉంది, అవకాశం. చెప్పకపోవడం మీ ఇష్టం, కానీ అడగడం నా ధర్మం, నా డ్యూటీ. మిత్రులారా, గ్రంథాలయ శాఖలో పనిచేసేటువంటి మిగతా ఉద్యోగస్తులారా, హెడ్ ఆఫీస్ని పక్కన పెడితే మీలో చాలా అసంతృప్తి రగిలి ఉండొచ్చు. నేను డిపిసి తర్వాత ప్రొసీడింగ్స్ తర్వాత ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే మీ చేతికి అందుండుంటే. కానీ నాకున్నటువంటి విశ్వసనీయటువంటి సమాచారం ఏంటంటే దీనిలో కూడా కొంత అవకతవకలు జరిగాయి. కొంతమంది అర్హులైన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వలేదు, కావాల్సిన చోటి ట్రాన్స్ఫర్లు ఇవ్వలేదు, వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు చేశారన్నట్టు వినిపిస్తుంది బాగా బలంగా. మీ అసంతృప్తిని ఇలాగ కంటిన్యూ చేసుకుంటూ జీవితాంతం ఒక నిర్లిప్తతోటి, ఒక సంతోషం లేకుండా అలాగా గడిపే బదులు రిటైర్ అయ్యేంత వరకు మీరు కూడా స్పందించండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, లేదా డైరెక్టర్ గారికి లెటర్లు రాయండి. నేను వేణుగోపాల్ గారు ఏదో లెటర్ రాసినట్టున్నారు, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ప్రశ్నించండి. ప్రశ్నించడం స్టార్ట్ చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. మీరు ఎంత మీలో మీరు ఏడ్చుకుని ఇంట్లో కూర్చొని గుడ్లు నీరు కక్కున్నా మీకు ఉపయోగం ఉండదు. ప్రశ్నించడం ప్రారంభించండి. వెల్లువెత్తాలి, సముద్రపు అలల్లాగా ఘోష వినిపించాలి. మీ కరస్పాండెన్స్ యొక్క ఘోష, ఆ హోరు వినిపించాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. లేదంటే వాళ్ళలో వాళ్ళు పనిచేసుకుంటారు, హెడ్ ఆఫీస్లో వాళ్ళలో వాళ్ళు పనిచేసుకుంటారు, అనుమానం లేదు. యథేచ్ఛగా చేస్తున్నారు వాళ్ళకి. మరి మంత్రి గారు అండదండలు ఉన్నాయా, లేకపోతే ఇంకా అంతకంటే ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయా, ప్రెసిడెంట్ గారు అండదండలు ఉన్నాయా? ప్రెసిడెంట్ అంటే దేశ ప్రెసిడెంట్, భారతదేశ రాష్ట్రపతి. మరి ఆ స్థాయిలో ఉంటే కానీ ఎంత ధైర్యంగా, అంత యథేచ్ఛగా ఉండలేరు వాళ్ళు. సో ఫ్రెండ్స్, నా పోరాటం నేను చేస్తున్నాను పబ్లిక్గా. బాధితులుగా మీరు కూడా స్పందించండి, మీ పోరాటాన్ని మీరు కూడా కొనసాగించండి, మీ పోరాటాన్ని ప్రారంభించండి. ఎవరైతే ఇప్పటివరకు ప్రారంభించలేదో, ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళు కొనసాగించండి. ఎప్పటిలాగానే మనం మరింత తాజా సమాచారంతో మళ్ళీ రేపు ఎల్లుండి కలుద్దాం. అంతవరకు వీలైనంత సమాచారం గుంటూరు అధికారి మీద నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నంత వరకు నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆవిడ 2 రాష్ట్రాల్లో ఆవిడ, ఆయన ఎవరో ఇంకా మనకు పూర్తిగా తెలియదు. నో కన్ఫర్మేషన్ యట్. సో తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి జాయింట్గా అవినీతి సొమ్ముతోటి బుక్కరాయ సముద్రంలో ప్లస్ ముసలమ్మకుంటలో ప్లస్ కర్నూలులో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ పోగేశారని మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. అది నిజమా కాదా ధృవీకరించినటువంటి క్రమంలో మీ దగ్గర ఏదైనటువంటి సమాచారం ఉంటే మాకు పంపించండి, మేము మా గొంతు ద్వారా ప్రశ్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.